నీవు నాతో పాటు అరణ్యమునకు రాకపోతివేమని దావీదు ఎవరిని అడిగెను? మెఫీబోషెతును. మెఫీబోషెతును ఎవరు మోసము చేసెను? పనివాడు. మెఫీబోషెతు ఎవరిని గూర్చి నీవు దేవదూత వంటి వాడవని పలికెను? దావీదును గూర్చి. దావీదు ఎవరిని నాతో పాటు నది దాటి రమ్మని అడిగెను? బర్జిల్లాయిని. కింహాము ఎవరు? బర్జిల్లాయి యొక్క దాసుడు. బర్జిల్లాయి యోర్దాను నది దాటి ఎంత దూరము దావీదుతో పాటు వచ్చెను? కొంచెము దూరము. దావీదుతో పాటు గిల్గాలునకు వచ్చిన బర్జిల్లాయి దాసుడు ఎవరు? కింహాము. రాజులో మాకు 10 భాగములున్నవని చెప్పినది ఎవరు? ఇశ్రాయేలీయులు. దావీదులో మనకు భాగము లేదు అని ఇశ్రాయేలీయులతో అన్నది ఎవరు? షెబా. షెబా తండ్రి ఎవరు? బిక్రీ. షెబా ఎటువంటివాడు? పనికిమాలినవాడు. దావీదును విడిచి షెబాను అనుసరించినది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరు దావీదును హత్తుకుని ఉండిరి? యూదావారు. దావీదు ఎవరితో యూదావారిని సమకూర్చమని చెప్పెను? అమాషాతో. అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేయువాడు అని దావీదును ఎవరిని గూర్చి అనెను? షెబాను గూర్చి. అమాషాను పొడిచి చంపినది ఎవరు? యోవాబు. ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణము ఏది? ఆబేలు. దేవుని పట్టణమును ఎందుకు నిర్మూలము చేయుచున్నావు అని యోవాబుతో అన్నది ఎవరు? యుక్తిగల యొక్క స్త్రీ. షెబా తలను ప్రాకారం పైనుండి పడవేసినది ఎవరు? జనులు. షెబా మరణించిన తరువాత యోవాబు ఎక్కడికి తిరిగి వచ్చెను? యెరూషలేమునకు. ఇశ్రాయేలీయుల దండువారికి అధిపతి ఎవరు? యోవాబు. కెరీతీయులకు పెలేతీయులకు అధిపతి ఎవరు? బెనాయా. బెనాయా తండ్రి పేరు ఏమిటి? యెహోయాదా. వెట్టి పనులు చేయువారి మీద అధిపతి ఎవరు? అదోరాము. రాజ్యపు దస్తావేజుల మీద అధికారి ఎవరు? యెహోషాపాతు. యెహోషాపాతు తండ్రి పేరు ఏమిటి? అహీలూదు.